హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే మంచి కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే నేను ఎగ్జాక్ట్గా దీపావళి రోజు షూట్ చేశానన్నమాట. ఇంకా అంతకన్నా ముందు కొన్ని వీడియోస్ ఉంటే నిన్నటి వరకు అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నేను ఈరోజు అయితే అప్లోడ్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే. అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి అండి. ఓకే, రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను కేజీ చికెన్ తీసుకున్నాను. పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది నేను చికెన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట. నేను ఒకటి అనుకుంటానండి బ్రెయిన్లో, ఇంకా ఇలా ఉంటే ఇది, ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, అలా ఉంటే అలా బాగుంటుంది, ఒకటి ముందే బ్రెయిన్లో ప్రిపేర్ అయి ఉంటానన్నమాట. అంటే బిర్యానీకి ఎలాంటి పీసెస్ అయితే బాగుంటాయి, మనం మామూలుగా రెస్టారెంట్లో చూస్తుంటాం కదా అండి, పెద్ద పెద్ద పీసెస్, నెక్స్ట్ చెస్ట్ పీసెస్, ఇలాంటివి అయితే బాగుంటాయి. ఏది పడితే అది వేసుకుంటే బిర్యానీ అంత బాగుండదు, పీసెస్ అనేది అంత సాటిస్ఫై ఉండదు. నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట. అందరం వెళ్ళాము, బట్ నాకు నచ్చినట్టు, నాన్ వెజ్ అంటే లేడీస్ ఎట్లా కావాలో అట్లా తెచ్చుకుంటేనే అది బాగుంటుంది వండేదానికి. ఇంకా బాయ్స్కి తెలియదండి, అట్లా ఏది ఇస్తే అది తీసుకొస్తారు. ఇంకా మా ఇంట్లో అయితే అట్లనే. నాకేమో నచ్చదు అట్లా. నార్మల్గా కర్రీ చేసుకుంటే మిక్స్డ్ అనమాట, ఏమంటారు, బోన్స్, ఆ పీసులు ఈ పీసులు ఏది వేసుకున్నా ఓకే, కర్రీ బాగుంటుంది. కానీ ఇట్లా బిర్యానీ కొరకు అయితే సరే, ఇక పండగ కదా, మరింత చికెన్ అంటే అది పెద్ద పెద్ద పీసెస్ కాబట్టి కొంచెం కనిపిస్తుంది. కేజీ చికెన్ తీసుకొచ్చి నేను కేజీ బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దీపావళి కదా, ఇంకా ఈ హైదరాబాద్లో ఉండే మటన్లు అయితే నాకు అసలు నచ్చవండి. అందుకనే మేము ఇక చికెనే బాగుంటుంది, ఫ్రెష్గా మన ముందే ఇస్తారు కదా అని చెప్పేసి నేనైతే చూడండి. ఇక బిర్యానీ ఎప్పుడు చేసేదే కదా అండి, ఇందులో ఏముంది, ఆయిల్ వేసాను ఫస్ట్, అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను, కొన్ని అందులోనే ఉంచాను, కొన్ని బయటికి తీసేసుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి ఒక 3 hours పక్కన పెట్టేసుకున్నాను. నేను బిర్యానీ వండేటప్పటికి 1 అవుతుండే మధ్యాహ్నం టైంలో. చూడండి, రైస్ ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. కేజీ రైస్కి కేజీ చికెన్ అనమాట. మంచిగా వాటర్లో వేసి రైస్ ఒక 70% ఉడికించుకొని ఆ రైస్ అంతా ఇందులో వేస్తూ, చికెన్ పైన వేస్తూ, మంచిగా అందులో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ, మళ్ళీ రైస్ వేస్తూ, ప్రాసెస్ తెలుసు కదా అండి, అట్లయితే చేశానమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. మెత్తగా కాలేదు, గట్టిగా కాలేదు, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మనము కాన్సన్ట్రేషన్ చేసి వంట చేసుకోవాలండి, కాన్సన్ట్రేషన్ పెట్టి వంట చేసుకోవాలి. బాగుంటుంది, ఇంట్రెస్ట్గా చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, అది నా కాన్సెప్ట్. అట్లయితేనే బాగుస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నా పీసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా వేడిగా మంచి స్మెల్ అనమాట, అరోమా చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఇచ్చే బిర్యానీ కంటే నీట్గా, టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. చూడండి ఎంత అయిందో. నేను పెద్ద గిన్నె పెట్టి చేశాను, చాలా అయింది. 4-5 మెంబర్స్ తినేయచ్చు అండి. 5 మెంబర్స్ ఈజీగా కేజీ రైస్ తినేయచ్చు. చూడండి, చాలా బాగుంది, మంచిగా ఉంది. నేనైతే ఈ మధ్య బిర్యానీ చాలా బాగా చేస్తున్నాను. చేసిన ప్రతిసారి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఖరాబ్ అయింది ఇది అది అనేది ఏం లేదు. పీసెస్ చూడండి ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లోకి నేను ఉట్టి తిన్నా బాగుంటుందండి, ఎందుకంటే చికెన్లో కారం వేసాను, మసాలాలు వేసి, స్పైసెస్ అన్నీ వేసాను కదా, ఉట్టి తిన్నా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఇందులోకి గ్రేవీ చేశాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందండి, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడెప్పుడు గ్రేవీ చేస్తే అప్పుడప్పుడు మామూలుగా ఏదైనా ఒకటి తక్కువ అవడము అట్లా, అంటే ఐటమ్స్ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ లేక నా దగ్గర అన్నీ ఉండే. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పల్లీలు, కొంచెం నువ్వులు, ఆనియను, నెక్స్ట్ కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర కొంచెం తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూను చేసి మిక్స్ పట్టుకొని మంచిగా ఈ విధంగా చేశానండి. నేను చింతపులుసు పోసాను ఇందులో, మరీ ఎక్కువ పోయొద్దు, పుల్లగా ఉంటుంది, కొంచెమే వేసుకోవాలి. వేసుకొని మంచిగా పులుసు తీసి ఇట్లా ఆ పేస్ట్, ఇప్పుడు చట్నీ పప్పులు ఉన్నాయి కదా, కొబ్బరి ఇట్లా, ఆనియన్స్ అదంతా మిక్సీ పట్టుకొని నూనె పోసి
ఆ పేస్ట్ ఇందులో వేసి కలిపి చింతపులుసు పోసి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మంచిగా ఆయిల్ పైన తేలేంత వరకు మనం ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. 10 మందికి కూడా బిర్యానీ చేసుకోవచ్చు మంచిగా పెద్ద గిన్నెలు ఉంటే. ఓకే, అదైతే తినేసాము. మధ్యాహ్నం టైంలోనే అయిపోయింది. తర్వాత మేము బయటికి వెళ్ళినాము. ఇవన్నీ తీసుకొచ్చుకున్నామండి. బాంబులు చూస్తున్నారు కదా, మేము ఉండేది పైన పెంట్ హౌస్లో. కిందకు వచ్చేసినాం అనమాట. కింద బాంబులు పేలుస్తాము అని చెప్పేసి ఇక బయటనే బండి అంటే ఏమంటారు, బండి లోపల పెట్టేసి ఇక ఆగిపోయినాం అక్కడ, మళ్ళీ పైకి వెళ్ళకుండా. బాంబులు అయితే కాలుస్తున్నాం అనమాట. నేనేంటంటే అనేది, నాకు మన సరౌండింగ్స్లో సౌండ్స్ వచ్చే బాంబులు పేలిస్తేనే నాకు మస్తు సౌండ్ వచ్చి చూస్తున్నప్పుడు కాలుస్తుంటారు కదా, అప్పుడు సౌండ్ వచ్చినా భయం అవుతుందండి. భయం అంటే అదొక అలాంటి సౌండ్ వస్తుంది కదా, అదొక తెలియని భయం. చిన్నపిల్లలు ఉన్నారు కదా అండి ఇంట్లో. నేనేంటంటే అట్లా సౌండ్స్ వచ్చేటి వద్దు అని చెప్పేసి ఇలాంటివి తీసుకొచ్చుకున్నాం. మేము అన్నీ కూడా సౌండ్స్ వచ్చేటివి కూడా తీసుకున్నాము, కానీ అట్టనే ఉన్నాయి అవి అయితే. ఓకే, చూసారు, పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటారండి మనకి సౌండ్స్ రాకుండా ఇట్లా సైలెంట్గా. చూడండి ఎంత బాగుందో. భూచక్రాలు, నెక్స్ట్ కాకరొత్తులు, ఇంకేమంటారు చిచ్చుబుడ్లు, ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట. పిల్లలైతే చాలా హ్యాపీ అండి, మంచిగా అనిపించింది నాకైతే. పైకి వచ్చేసినాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము మేము ఇవి కాల్చే టైం అయితే ఎగ్జాక్ట్గా 9. ఇక నాన్ స్టాప్ కాలుస్తూనే ఉన్నాము ఒక 7:30 నుండి. చూడండి ఎంత బాగుందో. మా సరౌండింగ్స్లో కూడా అసలు ఎంత బాగుంటుందండి. దీపావళి అంటే నాకు తెలిసి అసలు పండగ అంటేనే మాకు బోయినపల్లిలో చాలా బాగా జరుగుతుందండి. నిజంగా చాలా బాగా చేస్తూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. దీపావళి అయితే ఇది ఏ పండగ అయినా మనం ఇండ్లలో చేసుకునే పండగ. దీపావళి అనేది బయటకు వచ్చి చేసే పండగ. ఎందుకంటే ఇట్లా ఈ విధంగా అందరినీ మనము చూస్తూ ఉంటాం కదా, అందరు బయటకు వచ్చి ఈ విధంగా బాంబులు కాల్చుకోవడము, ఇల్లులు లైట్స్తో డెకరేషన్ చేసుకోవడము, కొత్త బట్టలతోటి హ్యాపీగా బయటకు వచ్చి బాంబులు పేల్చడము, పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా కనిపించే పండగ ఏది అంటే దీపావళి ఒక్కటే అండి. ఏదైనా సరే, దసరా అయినా సరే, ఉగాది అయినా సరే, ఇది ఇంట్లో చేసుకుంటారు కదా, అది ఎవరికి కనిపించదు. అయినా సరే అది కూడా హడావుడి ఉంటుంది బోయినపల్లిలో. మళ్ళీ అందులోటి మా బజార్లోనే అండి. హైదరాబాద్ మొత్తం బాగుంటుంది, ఇంకా మా బజార్లో అయితే సందడి ఉంటుంది. 4 రోడ్లు ఉంటాయండి మా దగ్గర. అంటే 4 సైడ్ల నుంచి వచ్చే జనమంతా కూడా ఆ వీధిలోనే ఉంటారనమాట, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అండి. దీపావళి అయితే మంచిగా అనిపిస్తుంది. ఓకే, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో హైదరాబాద్ అయితే. లాస్ట్కి నేనైతే ఒకటి కాలుస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.